హాయ్ అందరికీ, నేను మీ జోస్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్తో కానీ, చపాతీతో కానీ, పుల్కాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మా హస్బెండ్ చాలా ఎక్స్పర్ట్ అనమాట చికెన్ చేయడంలో. సో లేట్ చేయకుండా మీరు కూడా వీడియో మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో తనే వంట చేసి ఫస్ట్ తనే టేస్ట్ చేస్తున్నాడు. సో అందుకోసమని అలా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్లో 1 కేజీ చికెన్ వరకు తీసుకొని ముందుగా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మా హస్బెండ్ హ్యాండ్స్ యూజ్ చేయకుండా అలా దాంతోనే చేస్తున్నారు చూడండి. సో ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకొని 1 అవర్ తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఆల్రెడీ మనం 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ రావడం కోసమని, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. సో మీరు ఇంకా ఏమన్నా కొత్తగా వీడియోస్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మా హస్బెండ్తో చేపిస్తాను. చూసారా, మనం మగ్గించుకున్నాక గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. ఏమాత్రం వాటర్ కూడా అసలు యాడ్ చేయలేదు. లాస్ట్కి ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. మా హస్బెండ్ చికెన్ ఉడికిందా లేదా అని టేస్ట్ చూస్తున్నాడు. సో ఫైనల్లీ ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా ప్లేట్లో బగారా రైస్, మంచిగా ఆనియన్స్, లెమన్, చికెన్ కర్రీ. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, బెల్ క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.